సార్ ఇప్పుడు ఇది మాది దోమ మండల్ సార్. పరుగుతండ గ్రామ పంచాయతీకి 3 తండాలు సార్. కుమ్మరికంటే నిన్న దొంగ అని చెప్పి మధ్య నేను ఆ తండ గిట్ల పనిచేసి వస్తున్నప్పుడు మా వాళ్ళు సాయంత్రం టైంలో మధ్యాహ్నం చిత్త వ్యక్తులు మధ్యాహ్నం సాయంత్రం మంచిగా వాడు ఎదురు కానీ ఇది ఉంది చాలా బుబ్బులు అవుతుంది. అదే టైంలో 8 పోలీసు వాళ్ళు కానీ మన చుట్టుపక్కల దీంట్లో చాలా 5-6 మంది ఉన్నారు సార్. వాళ్ళు ఆ సైడ్ చాలా బుబ్బులు కానీ ఎవరైనా కానీ బాగా వీళ్ళకి ఏమొచ్చి చెప్పినంటే సమస్య చాలా మార్పుల చాలా చూస్తేనే చాలా మా పోలీసు వాళ్ళకి కొంచెం తీసుకోవాలని చెప్పేసి ఇంకోటి చాలా చాలా వాళ్ళ డైలీ వచ్చేటప్పుడు మళ్ళీ తిరుగుతున్నారు కానీ వాళ్ళంతా గట్టి 5 యాక్చువల్ గా వాడు మాకు చాలా పోలీసులకి ఇన్ఫర్మేషన్ వస్తే ఆ పోలీసు వాళ్ళు కూడా బతిమిలాడివి దిగురా అంటే ఇక ఆ పోలీసులు అన్నాక మేము కింద నిలవడం కదా సార్ బ్యాటరీ చేసుకుంటా ఆడు చెట్టు మీద ఎక్కి ఇంత ఊగిలాడుతున్నాడు అంటే చెప్పతరం కానీ ఊగిలాడుతున్నాడు మనకు కొనగల ఊళ్ళు భయపెట్టిండు. సమయం దెంగపోదాం అనుకోని ఇంకోటి అది ఏమంటే అంత ఫోన్ ఉండేనంట. మా వాళ్ళ పిల్లలు అందరూ చెప్తారు అంత ఫోన్ ఉండేనంట. ఫోన్ లో అక్కడ కర్గెట్షన్ అక్కడ వారేసిండు నార్లా ఎక్కడ వారేసిండు అంత సామాన్ ఉన్నాయి అన్ని వారేసిండు. ఇక ఇట్లయితే దిగడానికి పోలీసులు కూడా బుల్లడైన అంటాయి వాళ్ళు కూడా ఎక్కలేరు. ఇక మేము అందరం ఎక్కినాం, ఒక 4-5 మంది ఎక్కినాం పైకి ఎక్కుతారు. మేము ఎట్లా ఎక్కుతాం ఇంకా మేము ఎక్కుతున్నాం. అరే అమ్మ ఈ పిచ్చోడా మంచోడా ఏం తెలియదు కదా సార్. అయితే మేమేమనుకున్నామంటే ఇక కాలు పడతాం మా మీద దుంకుతాడు, మాకు కిందికి దొక్కుతాడేమో మా బాధ మాకే. ఇక అందరు పిల్లలు అనబట్టే కదా అంత చాకులు ఉన్నాయి ఇవి ఉన్నాయి అని. ఇక ఏం చేసినాం కొంత ఎక్కినాం. ఇక ఒకరికి పాయింట్ పట్టుకున్నాం, గుంజినాం. వచ్చిన తర్వాత కిందికి దింపినాం. ఎట్లో ఒక గంటన్నర పట్టింది మనకు దింపనీకే. గంటన్నర తర్వాత దింపి ఇక పోలీసులకు అప్ప చెప్తామంటే కింద మీద తాడు కట్టినాం కదా సార్ నడమకు కింద పడ్డప్పుడు ఇంకో మళ్ళీ వ్యవసాయ అయితే నేను అంతా ఎక్కినే. తర్వాత ఆడు పిచ్చోడుగా నాకు చేతులతో ఇడిపించుకొని దెంకపోదామని పొజిషన్ లో ఉన్నాడు. తర్వాత ఆయనకి ఎట్లా చేసి నేను గాడిలో పెట్టినా బండిలో పెట్టిన తర్వాత ఇట్లా దొబ్బిన తర్వాత కానిస్టేబుల్ నా వెనుక ఉన్నప్పుడు నేనేమన్నా ఆయనకైతే బండిలో వేసినా కదా కొట్టినట్లు పులసిని అంటున్నాను. పోండి సార్ మీరు వెళ్ళిపోయి ఎవరైనా ఉంటే మళ్ళీ కొడతారు మళ్ళీ అన్ని. పోలీసు ఇట్లా వచ్చిన కానిస్టేబుల్ జాడిచిద్దనే కన్నా ఇప్పుడే ఇట్లానే కానిస్టేబుల్ నువ్వు జరవని మళ్ళీ కానిస్టేబుల్ వెనక్కి జరిపి నేను ఇట్లా గాడికి 2 కాలు పట్టి ఇట్లా నూకినా లోపలికి గిట గాడి అద్దం గిట బంద్ చేసి మళ్ళీ 2 చేతులు కట్టినాము, తాడుతో కట్టి సగదొలినాం. కానీ ఇంకా పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయారో మాకు తెలియదు సార్. ఇంకా ఇంకోటి మాది బ్రాన్పల్లి తాండా పెద్ద తాండా వెనుక ఒక తాండ ఉంది. ఆ తాండాలో కూడా నిన్న ఒక ఎర్ర చేసే మందిలకు ఉన్నది చుక్కలు. సాయంత్రం 7-8 అయింది. అక్కడ కూడా ఒకరు పట్టుకున్నారంట. ఇప్పుడు పిల్లలు కూడా ఈ స్కూల్కి పోయే పొజిషన్ లేదు, అందరు భయపడుతున్నారు. ఆ పిల్లలకు వాళ్ళకి ఎవరెవరు చెప్తున్నారు ఉన్నారు 4 ఇప్పుడు మా ఆడవాళ్ళు చెప్పిన అంత గురించి కూడా ఇప్పుడు ఒక 4-5 మంది ఉన్నారు. వాళ్ళు పనికెళ్ళి వస్తున్నప్పుడు ఒకడు మక్కచెల్ల బెంకపోయినా అంటే అది కూడా వాస్తవమే. ఒకడ వచ్చి కూకున్నాడు, ఇంకోటి ఆడనే ఉన్నాడు. ఇంకా మా గొడ్లు తాండ ఉన్నది. ఇంకా ఆ పిల్లలు కూడా వచ్చారు, కుమ్మకోట తాండ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ తాండలో అంటే నిన్న మొన్న ఒక 2 వచ్చి మా ముసలోడు ఉన్నారు, ఒక జమనాయకుడు.